తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. దీనిపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. వెంకటేష్, సుప్రీంకోర్టులో మరోసారి పార్టీ ఫిరాయింపులకు తెలంగాణలో చోటు చేసినటువంటి పార్టీ ఫిరాయింపుల కేసు సంబంధించి మరోసారి విచారణ జరిగింది. దీనిపైన కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరు వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఖచ్చితంగా వారంతా కూడా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి ఈ విధంగా తర్వాత పార్టీలు మారటం, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవటం, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీ ఫిరాయింపుల్ని ఉల్లంఘించినట్టే కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ గట్టిగా అంటే కేటీఆర్ తరపు కానీ కౌశిక్ రెడ్డి తరపున పిటిషనర్ వాదులు బలంగా వినిపించారు. ఇక్కడ రీజనబుల్ టైం అనే ఒక పాయింట్ ని కూడా రైజ్ చేయడం జరిగింది. 10 నెలలు అనేది రీజనబుల్ టైము, దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఏదైతే కేటీఆర్ తరపు చేసినటువంటి వాదనలు చేశారో వాటిని రీజనబుల్ టైం అంటే ఏంటి అని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అంటే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొన్ని పాయింట్అవుట్ చేస్తూ అడిగిన సందర్భం అయితే కనిపిస్తుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపులు ఇది పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తుంది కాబట్టి మారిన ఎమ్మెల్యేలందరూ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళి అక్కడ లబ్ధి పొందుతున్నారో ఆ వ్యక్తులందరూ కూడా వారి యొక్క అర్హతని తొలగించాల్సిన వాళ్ళకి అర్హత లేదు, వాటిని ఫిరాయింపు చట్టం కింద క్రైమ్ కిందకి వస్తుంది కాబట్టి వారిని అనర్హులు చేయాలంటూ సుప్రీంకోర్టు ముందు మరోసారి తమ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు అయినటువంటి న్యాయస్థానం మాత్రం కేసుని ఈ నెల 18వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. బట్ ఈ విషయం ఫిరాయింపుల వ్యవహారాన్ని మాత్రం ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నారో ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్ తీసుకుని పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఇప్పటికే అది ఒక 6 నుంచి 7 సార్లు కేసు వాయిదా పడుతూ వచ్చిందంటే విచారణ తీసుకోవటం, వాదనలు వినటం, మళ్ళీ కేసుని వాయిదా వేయటం వచ్చడం ఈ విధంగా జరుగుతూ ఉంది. బట్ అటువైపు కాంగ్రెస్ వైపు నుంచి అంటే ఎమ్మెల్యేల తరపు కూడా ఎవరైతే పార్టీ మారారో ఆ ఎమ్మెల్యేల తరపు వాదనలు కూడా వారి తమదైన స్థాయిలో అంటే తాము తీసుకునే సరైనది టాపిక్లో వాళ్ళు కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ దీనిపై వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి, వాయిదా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. బట్ ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది, ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తి అయితే మొత్తం తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా ఇదొక కీలక అంశంగా పరిగణించి అందరూ కూడా దాని గురించి వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మేబీ కొంత టైం పట్టుకునే సమయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ బట్ తీర్పు ఎప్పుడు వస్తుంది, ఆ తీర్పు ఎలా ఉంటుందని దాని మీద అయితే అందరూ ఆసక్తి ఉంది. వెంకటేష్. ఓకే, రైట్ వెంకటేష్.